ఆడపడుచు వాళ్ళు ఉండిపోయే కొత్త ఇంటిని అయితే క్లీన్ చేయడానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే నెక్స్ట్ డే పాలు పొంగియాలని ఫిక్స్ అయింది మా దొరసాని. కానీ మా అమ్మమ్మ మాత్రం ఊర్లో లేరు. మేమే పెద్దోళ్ళం అయినాము అందరము. క్లీన్ చేసి వచ్చిన తర్వాత అయితే బీచ్కి వెళ్ళాలని అయితే అందరం ఫిక్స్ అయ్యాము. ఇది 2 రోజుల నుంచి ప్లాన్ వేస్తుంటే ఇవాళ కుదిరింది. మామూలుగానే ట్యాపుల దగ్గర బాగా ఆడుకుంటారు. అలాంటిది ఇంత పెద్ద సముద్రాన్ని చూసిన తర్వాత నీళ్లతో ఆడుకోకుండా ఆపగలమా? అలాగని మేమేం తక్కువ తినలేదులేండి. మేము బాగా ఎంజాయ్ చేసాము. వీడియోలో శివ అంతగా అవాక్ కావడానికి కారణం ఏందో ఇప్పుడు చెప్తాను. మేము బీచ్కి వెళ్దామని ఫిక్స్ అయిన తర్వాత ఆటో మాట్లాడుకున్నాము. పిల్లలందరినీ ముందు కూర్చోబెట్టేశాము. వెనకేమో ఖాళీగా ఉంది. మేము ముందు సరిపోతలేమో, అందుకని మేము ముగ్గురం వెనక కూర్చున్నాము. రోడ్డు మీద ఉండే మట్టి మొత్తం మా మొహాల మీదే ఉంది. అందుకని ఆ వీడియోలో శివ తన ఫేస్ చూసుకొని చాలా వర్క్ అయింది పాపం. మొత్తానికి బీచ్ నుంచి అయితే ఇంటికి వచ్చాము. అందరు స్నానాలు చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఏమి డాన్సులు ఇరగదీస్తున్నారు. ఒక పక్క మా భవ్య, ఒక పక్క మా కన్నగాడు. ఈ మధ్యలో ఎవరో అనుకుంటున్నారా? నా కోడలండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.